అంత సీరియస్ గా డిస్కషన్ చేయడం జరిగింది. అంత సీరియస్ గా డిస్కషన్ చేయడం జరిగింది అన్నది. ఇప్పటికి చూడండి మన దగ్గర స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నా. ఆర్మూర్ మెయిన్ ముఖ్యంగా వేల్పూరి ఏమో వర్ణికి వచ్చినాయి, వర్ణి ఏమో వేల్పూరికి వచ్చినాయి. ఒకసారి చూసుకోండి. వేల్పూర్ ఎంఐఎస్ ఉందా అమ్మా? ఒకసారి చూసుకోండి. ఓకే ఇక్కడ ఓకే ఈ జీపీ నేమ్స్ వచ్చేసరికి మనం కొత్త కోడ్లు ఇచ్చినాము. మనము జీ మీద స్టార్ట్ అయింది. ఇది అందరు కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి. మొత్తం అంటే మీ ఆఫీస్ మెయిల్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనము ఇవన్నీ కూడా ఏవైతే ఈ రాజ్పేట, కంజిపూరు, చిల్కలతాండ ఇవన్నీ ఏవైతే వేల్పూర్ మ్యాప్ అయినాయో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ మేబీ సత్యనారాయణపురం అంటే వర్ణి, రుద్రూర్, చందూర్ ఇవి ఇక్కడ మ్యాప్ అనేది జరగడం జరిగింది. మెయిన్ ఇవన్నీ నీ నమ్మకం కావు కదా జీపీ? ఒకసారి రెస్పాండ్ అమ్మా. ఇక్కడ చూడు ఒకసారి ఎల్లో కలర్ లో ఒకసారి ఎల్లో కలర్ షేర్ చేస్తున్నా చూడు ఒకసారి. అవి ఓకేనా సార్? కావు సార్, ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ వర్ణమండలి ఇందులోకి వచ్చినాయి. ఓకే ఇప్పుడు నేను ఏవైతే షేర్ చేసినో అవి ఒకసారి షేర్ చేసి చూసుకో. ఒకసారి జీపీ నేమ్ అని చెప్పి నేను కర్సర్ పెడుతున్నా, కనిపిస్తుందా? ఇవి ఓకే సార్. ఇవి ఒకసారి ఇవి ఓకేనా? ఎల్లో మార్క్స్ ఓకే సార్. ఎల్లో మార్క్స్ ఓకే కదా సార్? సో ఇప్పుడు మీకు డాటా అనేది అదే సార్ షేర్ చేసిండు. ఎంఐఎస్ గ్రూప్, మండల్ ఎంఐఎస్ గ్రూప్ లో పెట్టిండు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే ఈ డాటా అనేది రాంగ్ వచ్చిందో ఇక్కడ పక్కన కరెక్ట్ డాటా అని చెప్పేసి మ్యాపింగ్ చేసి పంపండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు కరెక్ట్ ఒకసారి జాగ్రత్త వినండి. మళ్ళీ ఒకసారి ప్లీజ్. ఇక్కడ ఏదైతే డాటా అనేది ఉందో జీపీ నేమ్ ఏవైతే రాంగ్ ఉన్నాయో రాంగ్ సైడ్ లో హెడ్డింగ్ పెట్టాను. ఏమని పెడతారు? కరెక్ట్ జీపీ. కరెక్ట్ జీపీ నేమ్ అని చెప్పేసి జీపీ కోడ్, జీపీ నేమ్ పెట్టండి. పెట్టేసి పంపండి. నేను వాటిని ఏవైతే రాంగ్ ఉన్నాయో వాటిని రాంగ్ చేసి వాటిని నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఇది క్లియరా? ఓకే సార్. అందరూ ఒకసారి ఓకే సార్. ఓకే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వర్ణి చంద్రుదం ఒకసారి. ఓకే వర్ణి చూడండి. వర్ణి ఉన్నారండి? వర్ణి ఎంఐఎస్ 7 ఒక్కసారి చూసుకో బాబు. ఇవన్నీ నేను ఏవైతే షేర్ చేస్తున్నానో కలర్ షేడ్ కనిపిస్తుందా? ఇవన్నీ నీ జీపీలేనా? ఇవి నీ కావు, అవునా? శంకర్ ఒకసారి రెస్పాండ్ గా. హలో శంకర్. ఒకసారి రెస్పాండ్ గా. ఓకే ఏవైనా నేను చెప్పిన అర్థమైందా? ఏవైతే నేను షేర్ చేస్తున్నానో ఓకే అవి నీనా కావు. ఎక్కడ వరకు నేను షేర్ చేసిన రంగసాపూర్ వరకు నీ కావు, అవునా? అవన్నీ కూడా రైట్ అవన్నీ కూడా వేల్పూరి. సో ఇక్కడ ఏవైతే ఇప్పుడు నేను మళ్ళీ కలర్ షేర్ చేస్తున్నాను చూడండి. కలర్ షేర్ చేసేటి అన్ని కూడా నీయే, అవునా? కొట్టుకుంట తాను జాకూర కూడా నీరే, అవును సార్. అవునా? సో ఇక్కడ మనకి ఏం చేస్తా సార్ చెప్పండి. కరెక్ట్ అని చెప్పేసి ఉందో అది కరెక్ట్ ఉన్న వాటిని ఈ కరెక్ట్ ఏదైతే ఉందో
కరెక్ట్ కాలం ఒకటి క్రియేట్ చేసుకొని ఆ జీపీ నేమ్ జీపీది కోడ్ ఇక్కడ వేసేసేయండి. సరే. అర్థమైందా ఓకే సార్. శంకర్? సార్ ఓకే. ఓకే ఓకే ఓకే. ఇట్లనే మనకు 200 దాదాపుగా 335 వచ్చాయి మనకు మొత్తం. మిస్టేక్స్ వచ్చేసరికి 363 మిస్టేక్స్ వచ్చినాయి. అవి మెయిన్ ఆర్మూర్, వేల్పూర్, తర్వాత మాక్లూర్, బోధన్, కొతంగల్, వర్ణి, రుద్రూర్, ఇవి కొన్ని మిస్టేక్ వచ్చినాయి. ముక్పాల్, డిచ్పల్లి, తర్వాత ఇందల్వాయ్, దర్పల్లి, భీమ్గల్, తిరుకొండ, చందూర్, మోస్రా, ఇవి ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు రాంగ్ అనేది వచ్చాడు కాబట్టి వాటిని మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ కాలం ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసి కరెక్ట్ జీపీ అనేది మీరు మొన్న పంపారు కదా, దాని ప్రకారంగా పంపండి. నేను మళ్ళీ వాటిని ఏం చేస్తా, దాని కాపీ పే చేసుకొని ఇవైతే రాంగ్ ఉండే తీసి దాంట్లో కరెక్ట్ చేసి మళ్ళీ అదే సరికొట్టాయి. ఇవి నాకు మీకు 10 minutes టైం ఇస్తాను. మేబీ 5:20 వరకు నాకు పంపాలి. అంతవరకు ఎవరు కూడా దయచేసి పంపే వరకు ఎవరు కూడా ఆఫీసర్ అనేది లేవు కదండి. సార్ అది కాదు సార్, ఎందుకంటే సార్ ఓకే 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 ఉంటే గ్రూప్ లో ఓకే అని చెప్పండి. సార్ చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి సార్ మొన్న పంపించినాం కదా, అదే డాటా పంపించేస్తే సరిపోతుందేమో కదా? సరిపోతుంది. అదే రాంగ్ మ్యాప్ అయినాయి కదా సార్. అదే డాటా ఒకసారి చూసుకోండి. అదే డాటా చూసుకోండి ఒకసారి. ఓకే ఓకే. అట్లానే కొత్త కోర్స్ కూడా పెట్టే మనం కొత్త కోర్స్ పెట్టినా మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఆలూరు ఉన్నది, పల్లె ఉన్నది. ఆలూరు అమ్మ ఉన్నావా? ఆలూరు అలాగే ఉన్నావా అమ్మ? ఎంఐఎస్ ఆలూరు చూసుకో. ఇది కొత్త జీపీ ఉన్నది. ఈ కొత్త జీపీ ఆల్రెడీ కొత్త జీపీ కోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కొత్త జీపీ కోర్స్ సహా ఇక్కడ వేసేసి ఆ జీపీలు అన్ని కూడా జీపీలో స్టార్ట్ కావాలి. సార్ నందిపేట ఒకసారి, నందిపేట అండ్ డొంకేశ్వర్ సార్. నందిపేట్ అండ్ డొంకేశ్వరా? ఒక్క నిమిషం ఏం లేదు. సార్ ఈ ఫైల్ కొద్దిగా వాట్సాప్ పెట్టండి సార్. ఈ ఫైల్ వాట్సాప్ పెట్టండి సార్. ఈ ఫైల్ పెడితే మళ్ళా కన్ఫ్యూజ్ అవుతారబ్బా. అర్థమైందా? మీరు పెట్టిన దాంతో వేసుకోండి. ఓకే సార్. మళ్ళీ అది ఇది అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను ఇది ఏవైతే రాకుండా నేను చెక్ చేసుకున్నా. ఇక్కడ కొన్ని కొన్ని ఉన్నట్టున్నాయి చూడు సాగర్. మోడతాడు పెట్టిన ఏరట్లా వచ్చింది. ఎట్లా ఫాల్స్ అవుతుంది? ఇక్కడ ఫైల్ ని గెలికిర్రు అన్న, ఫైల్ ని గెలికిరు పెట్టింది మోడతాడుది నవోదయలేదు. నేను పట్ల మోడతాడు పెట్టిన లంగతనం కదా ఇది. నేను నాకు పట్ల గుర్తుంది నవోదయ ఇలాంటి మోడతాడు. మరి స్టాంప్ వేసి గుద్దినట్టు గుద్దిన. నాకు ఎరట కనబడుతుంది మండలిది లంగతనం కదా. నవీన్, హలో నవీన్, ఇటు మాట్లాడు. ఇవి మనం పంపించినాయి బాబు. ఇవి నవీన్, ఏవైతే పంపించినామో ఇవి మనం పంపించినాయి. మీరు పంపించినాయి నేను ఫైనల్ చేసి పంపించినాయి. ఇది కనిపిస్తుందా? ఇది మనం ఫైనల్ చేసి పంపించినాయి. ఇవి ఇవి కరెక్టే ఉంటాయి. ఇవి మన సైడ్ నుంచి అంటే జరగలేదు. ఒక్కసారి చూసుకున్నది. ఇది మనం చేసింది, మీరు పంపించింది సార్. సార్ ఒక్కసారి సార్ ఈ ఫైల్ పెడితే తప్పులు ఉన్నాయి, మేము క్రాస్ వెరిఫికేషన్ చేస్తాం సార్. ఇది పెడితే బాగుంటుంది సార్. మళ్ళీ మొన్న తెంపిస్తే ఇప్పుడు నిన్న మీరు ఫోన్ చేసి కదా సార్, 2 జీపీలు మిస్ అయినాయి కదా. అట్లా ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే స్కూల్ లేవు కాబట్టి జీపీలు మిస్ అయినాయి కదా సార్. అట్లా అందుకని పెట్టండి సార్. సరే ఓకే. ఈ ఫైల్ అయితే ఈ ఫైల్ పెడతా. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. పంపన్నా ఏమన్నా రాయన్న అవసరం లేదా? ఏందమ్మా? ఇప్పుడు మా ఏం లేవు కదా, మేము కూడా పంపన్న అవసరం ఉందా?
ఏం లేదు అవసరం నేను రెస్పాండ్ కమ్మని చెప్పినా కదా గ్రూప్ లో కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్పేసి సార్ జగన్పల్లి మండలం ఒకసారి ఫిల్టర్ పెట్టరా సార్ జగన్పల్లి మండలం బీంగల్ పెట్టారు ఒక్క సార్ నిమిషం. బీంగల్ సార్ ఈ ఫైల్ షేర్ చేయండి సార్, అప్పటిదాకా మేము వెరిఫికేషన్ చేసుకుంటాం సార్. గ్రూప్ లో షేర్ చేయండి. ఒక్క నిమిషం చూడబ్బా భీమగారి ఎన్ని ఉన్నాయి 29 ఉన్నాయి. ఇగో ఇది మనం మ్యాప్ చేసి మీరు పంపించింది ఇది. బాబు ఉన్నావా సార్ రవి ఉన్నావా? ఉన్నా సార్ ఇవి చూడు మనం పంపించింది ఇవేనా? ఇవే సార్ ఇవే సార్ జీవన్ సార్ ఒకసారి చూడు. ఫైల్ షేర్ చేస్తే అప్పటి వరకు మేము క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటాం సార్. ఒక్క నిమిషం సార్ సార్ ఒక్కసారి జగన్పల్లి పెట్టరా సార్, నాకు ఒకటే కనిపిస్తుంది అందులో ఎర్రర్ అయితే చాలా ఉన్నాయి నాకు. దీంట్లో మీ స్క్రీన్ షేర్ చేసే దాంట్లో నాకు ఒకటే కనిపిస్తుంది సార్ జగన్పల్లి, కాకపోతే నాకు చాలా వచ్చినాయి. అదన్నా ఫైల్ షేర్ చేస్తే కంప్లీట్ గా ఒక్క నిమిషం ఆగు. ఒకటే సార్ లేదు సార్ ఇంకా ఉన్నాయి సార్ కరెక్షన్స్, చూడండి. ఇది కూడా కరెక్ట్ రాలేదు సార్, ఇంకా ఉన్నాయి సార్, ఇంకా ఉన్నాయి సార్. ఇది ఏది? కూడా ఇప్పుడు ఇది ఏమో ఆజాద్ పెట్టింది ఇది. సార్ ఇప్పుడు ఎల్లో కలర్ పెట్టింది మేము పంపించిందా సార్? తప్పు మీరు సార్, పంపించింది. సుందర్ కాదు, నేను జగన్పల్లి పంపింది ఉంటది, మెయిల్ చూసిన నేను. అదే అంటున్నా ఒకటే వేరే చూడు ఒకసారి. ఒకటి కాదు సార్, నాకు ఎర్రర్స్ ఇప్పుడు ఆధార్ సార్ పెట్టిన దాంట్లో నాకు దాదాపు 4-5 దాకా ఉన్నాయి సార్ కరెక్షన్. అదే ఒకటి అటైనా ఏమైతుంది రాజు, ఒకటి అటు అయినా మొత్తం వేరే అయిపోతుంది. అదే సార్, అయితే ఇంకోటి ఏంటంటే సార్ నేను అనేది ఏంటంటే ఈ ఫైల్ మళ్ళీ మీరు ఫీల్డ్ పెట్టారు అనుకోండి అన్ని వెరిఫై చేయలేరు, మళ్ళీ మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు నాదే ఒక 5 కరెక్షన్స్ ఉన్నాయి, మీరు పెట్టే దాంట్లో ఇప్పుడు ఒకటే ఉంది, నేను ఇది ఒకటే కరెక్షన్ చేసినట్టే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అయ్యో ఒక్క నిమిషం ఆగు నీది ఫిల్టర్ పెడుతున్నా. ఇవి చూడు నీయనా రాజు స్క్రీన్ ఒకటే కనిపిస్తుంది సార్, స్క్రీన్ లో ఒకటే ఉంది, కాకపోతే నాకు ఇప్పుడు ఆధార్ సార్ పెట్టిన దాంట్లో దాదాపు 4-5 కరెక్షన్స్ ఉన్నాయి సార్. ఓకే ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ ఈ ఫైల్ పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అట్లా. ఒక్క నిమిషం ఆగు. ఓకే ఇప్పుడు చూడు ఇవి నీయనా? నువ్వు నేను ఫైనల్ చేసింది ఇది ఓకే సార్, ఇది కనిపిస్తుందా రాజు మీద? సార్ ఇవి ఓకే ఇవి మీరు లేదు సార్, ఇది ఆజా సార్ పంపిన ఫైల్ ఉన్నట్టుంది, ఇందులో తప్పు ఉంది దీంట్లో సార్. ఇప్పుడు ఇది మీరు నాకు ఒక్క నిమిషం ఇవి ఏవైతే నాకు ఇవి ఉన్నాయో నాకు కనిపిస్తుంది స్క్రీన్ మీద, స్క్రీన్ మీద మీరు నాకు పంపిణీ నేను కన్సల్ట్ చేసి పంపించిన, దీంట్లో ఏమో తప్పు ఉన్నాయా? లేదు సార్, ఇది తప్పు ఉంది సార్, ఇందులో కూడా తప్పు ఉంది. ఇది మేము పంపిన ఫైల్ కాదు, ఇది ఏది ఇది ఫైల్ మేము పంపింది కాదు సార్, ఇది ఇందులో కూడా తప్పు ఉంది ఏది ఎక్కడ తప్పు సార్. ఇక్కడ చందమయ్య బ్యాగ్ ఉంది చూడండి సార్, సరే పైన చూడండి లక్ష్మాపూర్ ఉంది చూడండి, సీరియల్ నెంబర్ 4423. ఓకే వివేకానంద స్కూల్ 4423 వివేకానంద స్కూల్ కదా? అది కాదు సార్, 4426 లక్ష్మపూర్ నారాయణపేట వచ్చింది లక్ష్మాపూర్ సార్, మేము పంపిన రిపోర్ట్ లక్ష్మాపూర్ ఉంది. లక్ష్మపూరేనా? అవును సార్. చూడు మరి అంటే మీరు చేంజ్ చేయడానికి ఏముండదు కదా, కదా? అదే అంటున్నాము. ఆధార్ సార్ పెట్టిన రాదు ఒకటి నేను చేంజ్ చేయాలి కదా. ఓకే అదే సార్ పెట్టిందా కరెక్షన్ చేసుకోండి. అట్లా అది సార్ ఓకే, అదే కరెక్షన్ చేసి ఓకేనా? అదే సార్ పెట్టింది కరెక్షన్ చేసి పంపండి. ఓకే ఇప్పుడు ఇదైతే నేను కాపీ చేసిన ఇది ఓకే రాజు సార్, ఇప్పుడు ఇది అయితే కరెక్షన్ చేసినా ఇది ఓకే కదా? ఇది మనం ఏంది కన్సల్టేషన్ చేసి పంపింది స్టేట్ కు. సార్ అట్లనే సార్, ఇక్కడ వివేక్ నగర్ తాండా ఉంది సార్ జీపీ, అది కిందికి రావాలి సార్. ఏది వివేక్ నగర్ తాండా జీపీ
ఎన్నోది అది? సార్ సీరియల్ నెంబర్ 444 సార్. డబుల్ 4. ఓకే ఓకే. ఇంద్రనగర్ ఇదేనా? ఇంద్రనగర్ సార్. ఎంపీపీఎస్ ఇంద్రనగర్. ఎంపీపీఎస్ ఇంద్రనగర్, జక్రాంపల్లి విలేజ్. దాని కింద వివేక్ నగర్ తాండ రావాలి. దేని కింద రావాలి? ఇంద్రనగర్ కు జగ్రప వివేక్ నగర్ కదా? వివేక్ నగర్ దాని కింద రావాలి సార్, వివేక్ నగర్ తాండ. మరి నువ్వు రాసింది కదా, నేను కాపీ జంప్ అయినాయి సార్, అది అట్లా జంప్ అయినాయి. అది మేము పంపిన ఫైల్ అయితే మొత్తం అట్లా మరి అదంటారు. మరి ఇప్పుడు జంప్ అయితే మొత్తం జంప్ కావాలి కదా, మధ్యలో జంప్ కాదు కదా. అందరు జంప్ కాలేదు, కానీ నేను పెట్టిన ఫైల్ మాత్రం కరెక్ట్ ఉంది. నేను మెయిల్ చేశాను నేను. మరి నువ్వు పెట్టింది నేను కాపీ చేసాను సార్. చూడండి సార్, బింగా చూడండి. సరే, అవి ఏవైతే ఉన్నాయో ఆజాద్ సార్ పెట్టిన దానికి సరేనా, నేను ఇప్పుడు అది ఏవైతే ఫాల్స్ వచ్చినాయో అవి ఒకసారి మరొకసారి వెరిఫై చేసుకోండి. ఓకే సార్. ఓకేనా? ఎప్పటి వరకు పంపుతారు నాకు? ఎప్పటి వరకు పంపుతారు? 5:30 వరకు పంపిస్తారా? మీ ఎంత నాది రెడీ ఉంది సార్, నేను కరెక్షన్ చేసుకున్నా, ఇప్పుడు పంపించేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఎవరికన్నా? ఎనీ ఎంఐఎస్ డౌట్ ఉన్నాయా? సార్ ఎడపల్లి ఓకే ఉంది సార్, ఓకే పెట్టేసి ఒక్కసారి చూడండి ఒకసారి. ఓకే చెప్తున్నా కదా సార్. సార్ ఇప్పుడు మీకు అంటే ఈ స్కూల్ నేమ్స్ ప్లస్ జీపీ కోడ్, జీపీ నేమ్, ఈ 3 కరెక్ట్ ఉంటే సరిపోతుంది, అంతే కదా సార్? అంతే. ఇప్పుడు ఏం చేయాలి మీరు? నాకు ఏవే జీపీ కోడ్ కనిపిస్తుంది కదా, జీపీ కోడ్, జీపీ నేమ్ కరెక్ట్ పెట్టండి. జీపీ కోడ్ వల్ల జీపీ 360 ఉంది కదా? అవును సార్. ఏంది చెప్పు సార్. ఇప్పుడు ఆజాద్ సార్ పెట్టిన ఫైల్ చెప్పు. సార్, ఆజాద్ సార్ ఒక ఫైల్ పెట్టిన స్కూల్ టు జీపీ మ్యాపింగ్ ఫైనల్ అని. అవును, అందులో కరెక్టే ఉంది సార్. మరి మీరు చూపించిన ఫైలు తప్పు ఉంది సార్. ఏం తప్పేది? సార్ నేను మీకు నేను నందిపేట సార్, నందిపేట సార్. ఒక్క నిమిషం, నందిపేట కదా? ఇవే కదా నువ్వు నాకు పెట్టింది. దీంట్లో ఏం తప్పు చూసుకో ఒకసారి. ఇప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్ ఒకటి అదే సార్. ఇంత ఫిల్టర్ పెట్టారు కదా ఫాల్స్ అని, మీరు ఒకటి ఫార్ములా పెట్టి ఫాల్స్ అని ఫిల్టర్ పెట్టారు కదా సార్. అదే అంటున్నా, అదే ఎక్కడ ప్రాబ్లం అయిందో అర్థమైందా? దాంట్లో తప్పునే కాబట్టి అది ఇచ్చి పంపండి అంటున్నా. ఓకే సార్, ఓకే. అదే సార్, అది ఫైల్ ఫార్మేట్ ఎలాగో అంటే స్కూల్ నేమ్, డైస్ కోడ్ ప్లస్ జీపీ కోడ్, జీపీ నేమ్, అంతే కదా సార్? అంతే. ఆ డేటా ఉంటే సరిపోతుంది కదా సార్? సరిపోతుంది. దానిలో జీపీ కోడ్ మాత్రం ఏం చేస్తారంటే జీపీ 360 ఉంది కదా, అలా కాకుండా కొత్త జీపీ కోడ్ ఇచ్చినా కదా మనం. జీపీ కోడ్ కొత్త ఇచ్చారు సార్. అదే సార్, అవి రావాలి. పెట్టింది అవి రావాలి. ఓకేనా? జీతో స్టార్ట్ అవుతుంది. ఓకే రైట్. ఇంకేం డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఓకే సార్. డేటా జీవన్ సార్, డేటా ఏదున్నా ఒక మండలంలో ఒక్క రికార్డు తప్పు వచ్చినా ఏదొచ్చినా కంప్లీట్ డేటా అనేది ఎస్ఎస్ఏ నిజామాబాద్ yahoo.com ఉంది కదా మన మెయిల్ ఐడి. ఆ మెయిల్ ఐడికి మీరు డేటా తెప్పించుకోండి. కరెక్ట్ ఉంది అంటే ఆయన కరెక్ట్ ఉంది అనేది కన్ఫర్మ్ చేయండి, అది రాసి పెట్టండి. ఇది కన్సాలిడేషన్ మీరు చేయకండి, రైటా? నేను రవికిరణ్ తో చేపిస్తా, ఎట్లన్నా చేపిస్తా, కానీ ఒక్క రికార్డు తప్పున్నా కంప్లీట్ డేటాను ఆజాద్ ఇప్పుడు పెట్టినటువంటి ఏ డేటా ఉందో అదే డేటాలో తీసుకోండి. ఈ పాత జీపీ రికార్డ్స్ అనేటివి, కోడ్స్ అనేటివి ఆయన తీసేసిండు. ఆయన తీసుకోడు దీన్ని డేటా, ఆయన తీసుకోడు, సబ్మిషన్ తీసుకోడు. న్యూ కోడ్స్ ప్రకారమే డేటా సబ్మిషన్ తీసుకుంటాడు. ఓకేనా సార్? ఇప్పుడు న్యూ కోర్స్ వచ్చేసి సార్, ఇప్పుడు జీపీ న్యూ కోర్స్ వచ్చేసి G-00 అని ఉంది సార్, అదేనా నిజామాబాద్ డిస్ట్రిక్ట్? అదే నిజామాబాద్ ఆల్ మండల్ ఆపరేటర్స్ అనే గ్రూప్ ఉంది కదా సాగర్, అందులో ఆజాద్ సార్ పెట్టిండు కదా,
అదే సార్ అదే దాన్ని సార్. మీరు సార్ దాన్ని మీరు ఒకసారి ఫార్వర్డ్ చేయండి సార్, కన్ఫ్యూజ్ అవుతారు అన్నారు. దాన్ని ఒకసారి మీరు పెట్టాలా? వేరే సార్ వేరే జిల్లాలో అన్ని రిమూవ్ చేసి మన జిల్లా మాత్రమే వాటికి ఆదేశాలు అది ఇప్పుడు పెట్టింది. నేను పెడుతున్నా, ఇప్పుడే 1 minute లో సార్ పెడుతున్నా. ఓకేనా? అది ఇదే పెట్టేసేయండి తీసుకోండి, సార్. నేను పెట్టిందే అది తీసుకోండి. ఓకేనా? ఓకే ఏ ఓకే సార్, ఒక్క రికార్డు ఉన్నా మొత్తం పంపాలండి. క్లియరా? ఓకే సార్, ఓకే మెయిల్ సార్. పెట్టాలండి, అది కూడా మెయిలే పెట్టండి. సార్ నేను వాట్సాప్ చేసిన, మెయిల్ చేసిన, రెండు చేసిన. మెయిలే తీసుకుంటా నేను, ఎందుకంటే మళ్ళా అది డిలీట్ అయిందా మళ్ళా అవును ఇది సార్. ఇది ఏంటంటే నేను పొద్దున కూడా చెప్పినాను, మళ్ళీ ఒకసారి అందరికి చెప్తున్నా వినలేదని. ఇది రికార్డ్ అనేది మ్యాపింగ్ అనేది ఇన్ని రోజులు చేసిన మ్యాపింగ్ వేరు, ఈ రోజు చేస్తున్న మ్యాపింగ్ చాలా వేరు. ఈ మ్యాపింగ్ ద్వారా ఏంటంటే రెస్పెక్టెడ్ రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఆయన ఒక 2-3 అంశాలు చెప్పడం జరిగింది ఉన్నత స్థాయి సమావేశంలో. దాంట్లో గ్రామ పంచాయతీలలో ఎక్కడైతే స్కూల్ లేదో, గవర్నమెంట్ స్కూల్ లేదో అక్కడ గవర్నమెంట్ స్కూల్ పెట్టమని అంటారు. అప్పుడు మేము రాంగ్ మ్యాపింగ్ చేసినాం అది ఇది అని అంటే, సెక్రటరియట్, చీఫ్ సెక్రటరీ, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, డైరెక్టర్, డిఓ, కలెక్టర్, ఎవ్రీ వన్ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేం. కాబట్టి ఎక్కడ కూడా స్లాక్నెస్ లేకుండా కంప్లీట్ గా క్లియర్ గా మ్యాపింగ్ చేసి ఇవ్వండి. ఫస్ట్ పాయింట్. రెండవది, ఈ జీపీ మ్యాపింగ్ తోని గ్రూపింగ్ చేస్తున్నాం. ఈ గ్రూపింగ్ చేసినటువంటి దాన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కు వాడతాం. సో ఎవరు కూడా ఈ రోజు మీరు ఇన్ని రోజులు చేసిన యూడైస్లో ఎల్జిడి మ్యాపింగ్ ఏదన్నా ఉన్నా ఓకే, అది వేరు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా కాన్సన్ట్రేటెడ్ గా చేయండి. ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు కాల్ చేయండి, లేదు ఎవరైనా రెస్పాండ్ కాకపోతే మీ ఎంఐఎస్ కాల్ గ్రూప్ లో పెట్టండి. ఈవెన్ ఆఫ్టర్ డిఓ సార్ కూడా దానికి ఎవిడెన్స్ ఉంటారు. మీరు క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత మేము అటెండ్ చేయలేదని. దీన్ని చాలా చాలా సీరియస్ గా తీసుకోండి, ఇది నా రిక్వెస్ట్. అండ్ ఇది చాలా సీరియస్ ఉందనే అంశం చెప్తున్నాను నేను. రైటా? త్వరగా చేసుకోండి. థ్యాంక్ యూ. వాళ్ళు వచ్చారు.